పేరు రాధాకృష్ణ. ఈ ఇంకా ఏమీ అనుకోలేదు మూవీకి ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది. ఈ మూవీ శ్రీకర్ బాబు దర్శకత్వంలో సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెలాఖరికి విడుదలకి సిద్ధంగా ఉంది. శ్రీచక్రిక ఫిలిమ్స్ పతాకంపై నిమ్మలా బ్రదర్స్ ప్రెజెన్స్లో ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కావున ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన టుడే. అలాగే ఈ మూవీ సంగీతం వచ్చి నవనీత్ చారి, ఎక్సలెంట్ మ్యూజిక్. అలాగే దీంట్లో ఒక సాంగ్ వచ్చి కారుణ్య సాంగ్ పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా మొత్తం. ఈ మూవీ అద్భుతంగా ఆడి అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రెహాన్. ఇంకా ఏమనుకోలేదు ఈ మూవీలో లీడ్ యాక్టర్గా చేశాను. సో నాకు మూవీలో బ్రేక్ ఇచ్చిన మన డైరెక్టర్ శ్రీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మన ప్రొడ్యూసర్స్ నిమ్మల బ్రదర్స్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్స్ డన్. సెన్సార్లో ఉంది. ప్రాబ్లీ ఈ మంత్ ఎండ్లో రిలీజ్ అనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది. ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ విత్ గుడ్ రొమాన్స్ అండ్ కామెడీ చాలా బాగుంటుంది సినిమాలో. ఇప్పుడు నేను ఈ సినిమాలో చేశానని గొప్పగా చెప్పుకోవట్లేదు. అందరూ కలిసి కష్టపడ్డాం. న్యూ టీమ్. శ్రీకర్ సార్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడాలంటే ఒక యాక్టర్కి లక్ ఉండాలి. ఆ లక్ నాకు శ్రీకర్ బాబు సార్ వల్ల వచ్చింది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేతా జాదవ్. ఇంకా ఏమీ అనుకోలేదుతో నేను టాలీవుడ్లో డెబ్యూ చేస్తున్నాను. సో దిస్ మూవీలో రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. అంతా ఇట్స్ అ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. ఇట్స్ ఆల్సో అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. So it's my urge to everybody, please to come and watch this movie. We are planning to release this movie by end of June. So andarki inka emi anukoledu, please tappakunda chudandi. Thank you so much. ఇంకా ఏమీ అనుకోలేదు ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చేశాను. సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్కి వెళ్ళింది. ఆల్రెడీ ఈ టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు అనే టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిలింలో ఆర్టిస్టులు రెహాన్ అండ్ శ్వేత, అమోఘ్, ఫణి అందరూ బాగా చేశారు ఫిలింలో. ఇది 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా వచ్చి కూర్చుని ప్రశాంతంగా చూసి నవ్వుకుని వెళ్ళిపోయేటట్టు ఉంటుంది ఫిలిము. ఇంకా ఏమీ అనుకోలేదు. దిస్ మై థర్డ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఇంకా ఏమీ అనుకోలేదు టైటిల్ వినగానే ఫస్ట్ నుంచి అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అండ్ ఆడియో లాంచ్లో కూడా చాలామంది చెప్పారు, వచ్చిన చీఫ్ గెస్ట్లు కూడా అందరూ కూడా ఇంకా ఏమీ అనుకోలేదు అనగానే మేము ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు అని. ఇప్పటికి కూడా అదే. బట్ ఏంటంటే ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి కూడా ప్రతి విషయం దగ్గర డైరెక్టర్ శ్రీ గారు చాలా కేర్ తీసుకున్నారు. సో టైటిల్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ఆ పోస్టర్స్ దగ్గర నుంచి రీసెంట్గా పోస్టర్స్ కూడా కొన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పోస్టర్స్లో ఫ్రేమింగ్ ఎలా ఉందో ఆల్రెడీ చూశారు చాలామంది. మాకు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాని గురించి. నిమ్మల శ్రీనివాస్, శ్రీచక్రిక ఫిలిమ్స్ బ్యానర్ మీద నిమ్మల బ్రదర్స్ సమర్పించు ఈ ఇంకా ఏమీ అనుకోలేదు సెన్సార్కి ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని నమ్ముతాం. ఒక్కటి మాత్రం చెప్పగలను, మళ్ళీ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు దొరకరు, ఇట్లాంటి డైరెక్టర్ దొరకడు, ఇట్లాంటి మంచి టెక్నికల్ టీము మాకు దొరకదు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే చిన్న ఫిలిమ్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తున్నా కానీ అంటే ఒక ప్యూర్ ఇంటెన్సిటీ వచ్చే చాలా తక్కువ మందిలో మా ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, ఒక కామెడీ క్యారెక్టర్. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ ఫిలిం.